నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనురాధ ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు మన ఛానల్లో కస్టర్డ్ స్వీట్ బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా వెరైటీగా డెలీషియస్గా చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి స్వీట్ తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ మీ ఇంటికే వస్తారు. అలాంటి డెలీషియస్ అయిన కస్టర్డ్ మిల్క్ బ్రెడ్ ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూద్దాం పదండి. ఈ స్వీట్ కోసం నేను 10 మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఇలా షేప్గా కట్ చేసుకోవాలి. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్స్ అన్నీ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అన్ఫ్లేవర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో మన బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ నెయ్యి 2 కలిపి యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు, లేదంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ ఈ బ్రెడ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. మా ఇంట్లో బ్రెడ్తో ఏ స్వీట్ చేసినా చాలా ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో కూడా అంతేనా? బ్రెడ్తో చేసే ఏ స్వీట్ అంటే మీకు బాగా ఇష్టమో మా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక 1 కప్ పాలు వేసుకోవాలి. పచ్చిపాలే యూస్ చేస్తున్నానండి, నేనేం బాయిల్ చేయలేదు. ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వెనిలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నానండి, మీరు కావాలంటే ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి ఉండలు లేకుండా ఈ పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 కప్స్ పాలు వేసుకోవాలి. ఈ స్వీట్లోకి నార్మల్ పాల కన్నా ఈ ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. చూసారు కదా, ఇలా పొంగు రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ షుగర్ వేసుకుందాము. మీ టేస్ట్ని తగ్గట్టు మీ షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా వేసుకుందాము. ఇలా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను వేసుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా ఒక 4 to 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పాలు తిక్కగా అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ బాగా కలుపుకోవాలి. పాలు చూసారా ఎంత తిక్కగా అయిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుతూ పాలు చల్లార్చుకోవాలి. లేదనుకోండి పైన అట్టేలాగా ఫామ్ అయిపోతుంది. అందుకని ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ కొన్ని ఇలా ఒక లేయర్గా ఫామ్ చేసుకోవాలి. ఇలా లేయర్గా ఫామ్ చేసుకున్న తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ని వేసుకుందాం. ఈ కస్టర్డ్ మిల్క్ మరీ వేడిగా ఉండకూడదు, లైట్గా గోరువెచ్చగా ఉండాలి. మన మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఇలా ఒక సెకండ్ లేయర్గా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మన కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ మునిగేంత వరకు వేసుకోవాలి. ఇలా సన్నగా తరుముకున్న జీడిపప్పు, బాదం వేసుకోవాలి. ఇలానే మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. లాస్ట్లో మన కస్టర్డ్ మిల్క్ ఎక్కువగా వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. అలా లైట్గా వేసుకోవడం వల్ల మన బ్రెడ్ పీసెస్ కొంచెం మెత్తగా, కొంచెం క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. గార్నిషింగ్కి బాదం, జీడిపప్పులు ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. మన ఎంతో టేస్టీ అయిన స్వీట్ కస్టర్డ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ని గట్టిగా కొట్టేయండి.